పైకి వచ్చిండ అమ్మ ఇది వచ్చాను పైకి చెప్పండి సార్ పట్టుకోండి ఓకే అండి ఎలా పట్టుకోండి రైట్ ఇప్పుడు అడవడిగా ఏంటంటే కంటిన్యూ చేశాడు స్పీడ్గా. ఏసీ లేదా సారీ చేద్దాం అవన్నీ కొనేద్దాం సబ్మిట్ చేస్తాం ప్రతి మంత్ ఇయర్ కూడా కొన్ని బుక్స్ చూడు కోసం మన వ్యవహారానికి దగ్గర ఏముంది ఎరవసరం రాయిపోతుంది ఇంకా బ్యాక్ జిల్లాలోని 19వ వార్డులో ఈరోజు వీరమ్మ పార్క్ సమీపంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ప్రథమ శ్రేణి గ్రంథాలయాన్ని ఈరోజు మరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు అయినటువంటి జూతిగ నాగరాజు గారు విజిట్ చేయడం జరిగింది. చాలామంది చదువుకుని ఇక్కడ ఏదైతే కాంపిటీషన్స్ ఎగ్జామ్స్లో ఈ లైబ్రరీలో పుస్తకాలు చదువుకుని చాలామంది ఉద్యోగాలు సాధించారు. అలాగే వందలాది మంది రీడర్స్ వచ్చి ఇక్కడ పుస్తక పఠనం అనేది చేయడం జరుగుతుంది. పుస్తక పఠనం అనేది తగ్గిపోయింది ఈ సెల్ ఫోన్ల ప్రభావం వల్ల. అనేక రకాలైనటువంటి వసతులతో కూడినటువంటి లైబ్రరీని చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అటువంటి వసతి ఏదైనా ఇబ్బందులు ఉంటే అన్నీ కూడా సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళ చైర్మన్ గారు నాగరాజు గారు దీన్ని అన్నీ కూడా పర్యవేక్షణ చేసి త్వరలో దీన్ని ఇంకా మోడరేషన్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. మరి ఈరోజు మరి పశ్చిమ గోదావరి ఉన్న మన భీమవరం హెడ్ క్వార్టర్లో ఉన్న లైబ్రరీకి విజిట్కి రావడం ఇది మొదటిసారి. ఎందుకంటే నేను కూడా మరి జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నాకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా అవకాశం కల్పించినందుకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విజిట్కి నేను వచ్చిన సందర్భంలో మరి ఇక్కడ గ్రంథాలయం మరి అన్ని వసతులతో మంచిగా అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇంత ముందున్న మరి గ్రంథాలయ సంస్థ చైర్మన్లు కానివ్వండి, అలాగే అధికారులు కూడా ఈ యొక్క గ్రంథాలయం మీద ప్రత్యేకమైన దృష్టి సారించి మరి ఇక్కడ వచ్చే పాఠకులకు విద్యార్థులకు కానివ్వండి, సీనియర్ సిటిజన్కి కానివ్వండి, అందరూ కూడా ఏ అయితే బుక్స్ అవసరమో అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఏమన్నా కావాలిస్తే అవి కూడా ఇప్పుడు మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ మరి గ్రంథాలయానికి మరి గతంలో మన జాయింట్ కలెక్టర్ గారు అలాగే మన బివిరాజు గారు సౌజన్యంతో మరి ఇక్కడ ఉన్న దాతలు అందరూ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి స్టూడెంట్స్కి కావాల్సిన అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ మీటింగ్లోనే ఈ యొక్క భీమవరం గ్రంథాలయానికి సుమారు 18 లక్షల రూపాయలు మేము మన మీటింగ్లో మరి కేటాయించడం, దాని టెక్నికల్ శాంక్షన్ కూడా పంపడం జరిగింది. ఈ యొక్క గ్రంథాలయానికి మా చుట్టూ ఆవరణలో కొన్ని రిపేర్ సెక్షన్లు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము ఇక్కడ పనిచేయించి ఇక్కడికి వచ్చే పాఠకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని తెలియపరుస్తున్నాం. మన గారు మరి వాడపల్లి సూర్యనారాయణ గారు, అలాగే మన రాఘవ ప్రసాద్ గారు, మరి అలాగే మన జనసేన పార్టీ సీనియర్ నాయకులందరం వచ్చి నాకు స్వాగతం పలికి ఎంతో అభిమానంతో నాకు స్వాగతం పలికిన కూటమి నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఓకే.